Final BCom 6th semester, boys and girls. నిన్న మనం ధర నిర్ణయము ఉద్దేశ్యాలు, ధర నిర్ణయంని ప్రభావితం చేసే అంతర్గత కారణాలు, ధర నిర్ణయ ప్రక్రియలో దశలు మీద డిస్కస్ చేసాం. ఈరోజు వస్తువు ధర నిర్ణయంలో బహిర్గత కారకాల యొక్క ప్రభావాన్ని గురించి తెలుసుకుందాం. ధరలను నిర్ణయించడంలో అనేక రకాలైనటువంటి కారకాలు ఉంటాయి. అంటే ధర నిర్ణయాన్ని అనేక రకాలైనటువంటి కారకాలు ప్రభావితం చేస్తూ ఉంటాయి. కొన్ని శక్తులు వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ అది ఇప్పుడు చెప్పుకోబోయే 3 కారకాలని కూడా సంతృప్తి పరచవలసి ఉంటుంది. అవి ఏంటంటే, ప్రజలలో కంపెనీకి గల పేరు ప్రతిష్టలు, దానికి అనుగుణంగా ధర నిర్ణయం జరగాలి. కంపెనీ లక్ష్యాలకు అనుగుణంగా ధర నిర్ణయం ఉండాలి. మొత్తం మార్కెటింగ్ వాతావరణానికి తగిన విధంగా ధర నిర్ణయాలు తీసుకోవాలి. ఈ ధర నిర్ణయ కారకాలు అంతర్గత మరియు బహిర్గత కారకాలు. ఇందులో అంతర్గత కారకాల గురించి నిన్న చెప్పుకున్నాం. బహిర్గత కారకాల గురించి ఈ రోజున చెప్పుకుందాం. బహిర్గత కారకాల మీద, అంటే బహిర్గత కారకాల ఆధారంగా కూడా ధర నిర్ణయం అనేది ఆధారపడి ఉంటుంది. ఆ బహిర్గత కారకాల విషయంలో కంపెనీకి ఎలాంటి నియంత్రణ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకటి ఆర్థిక వాతావరణం. సామ్యవాద సిద్ధాంతాలను అనుసరించి మనలాంటి ఆర్థిక వాతావరణంలో, అంటే భారతదేశంలో గల ఆర్థిక వాతావరణంలో ధర నిర్ణయాలపై సామ్యవాద సిద్ధాంత ప్రభావం ప్రముఖమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. సంస్థలు పెద్ద కంపెనీలు పట్ల రాజకీయ ఆర్థిక ఆలోచనలని గమనించవలసి ఉంటుంది. దేశంలో ఎన్నో కంపెనీలకు ఒకరే సప్లయర్గా ఉన్నట్లుగా గమనించడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో సంస్థలు వినియోగదారులకి ధరలని ఆదేశిస్తారు. సంస్థలే ఆదేశిస్తాయి ధరలు. ఎంఆర్టీపీ యాక్ట్ కొన్ని కార్యకలాపాలను నిషేధించడం జరిగింది. అవి ఇప్పుడు ఎంఆర్టీపీ యాక్ట్ లేదు, కానీ
ఎంఆర్టీపీ యాక్ట్ అమల్లో ఉన్నప్పుడు కృత్రిమ కొరతని సృష్టించడం కోసం సరుకును దాచిపెట్టడం, రిసీవ్ ధర నిర్వహణ, ఇతర పోటీదారుల ఉత్పత్తులలో డీలర్గా వ్యవహరించకుండా చూసుకోవటం, పోటీదారులతో ఒప్పందాల ద్వారా ధరలను నిర్ణయించటం. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న 4 కూడా మోనోపాలీస్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీస్ యాక్ట్కి విరుద్ధం. ఎంఆర్టీపీ యాక్ట్ ప్రకారం ఇప్పుడు చెప్పుకున్న 4 కార్యకలాపాలని కూడా చేయకూడదు. కృత్రిమంగా కొరత సృష్టించే ప్రయత్నాలు, రిసీవ్ ధర నిర్వహణ, ఇతర పోటీదారుల ఉత్పత్తులలో డీలర్గా వ్యవహరించటం, పోటీదారులు ఒప్పందాలను కుదుర్చుకొని ధర నిర్ణయించడం, ఇవన్నీ కూడా చేయకూడదు. అయితే దేశంలో ఉండేటటువంటి ఆర్థిక పరిస్థితులు అంటే సామ్యవాద సిద్ధాంతం ప్రకారం ధరని మనం ఆలోచించి నిర్ణయించాల్సినటువంటి పరిస్థితి ఉంది. పోటీ వాతావరణము రెండవది. పోటీ వాతావరణం వస్తువు ప్రారంభ అంటే స్టార్టింగ్ స్టేజ్ పరిచయ దశలో తక్కువ ధర నిర్ణయించినట్లయితే అమ్మకాలను ప్రోత్సహించవచ్చు. అలాగే వస్తువు చివరి దశలో కూడా తక్కువ ధరలు నిర్ణయించబడుతూ ఉంటాయి. అంటే ప్రోడక్ట్ లైఫ్ సైకిల్లో ధరల మార్పు అనేది ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. ప్రత్యామ్నాయ వస్తువుల నుంచి ఏర్పడే పోటీ స్వభావం గల వస్తువుల విషయంలో కూడా ప్రత్యామ్నాయ వస్తువులు ధర నిర్ణయంలో వారి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. కొన్ని వస్తువుల విషయంలో ఉత్పత్తి కొన్ని కంపెనీలకు మాత్రమే పరిమితం అవుతుంది. పరిశ్రమ స్వభావము, రకము, పోటీ తీవ్రత కూడా ప్రధాన పాత్రను కలిగి ఉంటాయి. అసంపూర్ణ పోటీ మార్కెట్లో సంస్థలు ఒక రకమైనటువంటి ధరలని నిర్ణయించగలుగుతూ ఉంటాయి. అంటే పోటీ పరిస్థితుల్లో తప్పనిసరిగా ఉండేటటువంటి వాతావరణం ధర నిర్ణయం మీదే దాని ప్రభావాన్ని చూపిస్తుంది. ముడి సరుకుల యొక్క ధరలు కూడా మూడవది. ముడి సరుకుల యొక్క ధరలు ఏ వస్తువు యొక్క ధర అయినా సరే ముడి సరుకులు, వేతనాలు, రెంట్ వాటి మీదే ఆధారపడి ఉంటాయి. ముడి సరుకుల యొక్క ధరలు, వేతనాల పెరుగుదల, రెంట్ పెరుగుదలను బట్టి ధరలు మారుతూ ఉంటాయి. అవి పెరిగినట్లయితే ధరలు పెరుగుతూ ఉంటాయి. అంటే ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఉత్పత్తిదారుడు తప్పనిసరిగా ఉత్పత్తి వ్యయం ఎప్పుడైతే పెరిగిందో అలాంటి పరిస్థితుల్లో వస్తువుల యొక్క ధరలని పెంచవలసినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ముడిసరుకు మనం చాలా వస్తువుల విషయంలో ఈ పరిస్థితిని మనం గమనిస్తూ ఉంటాం. కొనుగోలుదారులు అంటే కొనుగోలుదారులు మరియు వినియోగదారుల యొక్క స్వభావము, వారి యొక్క ప్రవర్తన మీద కూడా ఆధారపడి వస్తువు యొక్క ధరలను ప్రభావితం అవుతూ ఉంటాయి. అంటే కొనుగోలుదారుని యొక్క, వినియోగదారుల యొక్క సంఖ్య ఎక్కువగా పెరుగుతూ ఉన్నట్లయితే వస్తువుల ధర మీద దాని ప్రభావం ఉంటుంది. అంటే కొనుగోలుదారులు పెరిగినట్లయితే ప్రోడక్ట్కి డిమాండ్ పెరిగినట్లు,
డిమాండ్ పెరిగినట్లయితే ఆటోమేటిక్గా ధరని పెంచడానికి అవకాశం ఉంటుంది. అంచేత కొనుగోలుదారులను బట్టి ధరలలో మార్పులను చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పంపిణీ మార్గాల యొక్క స్వభావం కూడా వాటి యొక్క ధరలని ప్రభావితం చేస్తూ ఉంటుంది. పంపిణీదారులకు ఇచ్చేటటువంటి కమిషన్స్ కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి డిస్కౌంట్లు కూడా వస్తువు యొక్క ధరలని ప్రభావితం చేస్తూ ఉంటాయి. పంపిణీ మార్గం యొక్క దూరం మరియు సంక్లిష్టతను అనుసరించి ధర నిర్ణయాలు మారుతూ ఉంటాయి. ఎక్కువ దూరం గల పంపిణీ మార్గాలను ఉపయోగించేటటువంటి సంస్థలు ధరలలో తక్కువగా మార్పులు చేసే అవకాశం ఉంటుంది. ధరలు ఎప్పుడు మార్చినా పంపిణీ మార్గాల్లో అన్ని రకాలైనటువంటి విధులను నిర్వర్తించే వారిని సంతృప్తి చేయటం చాలా కష్టం. చేత పంపిణీ మార్గాల లభ్యతను బట్టి ధర నిర్ణయం మారుతూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ పాయింట్ ప్రభుత్వ నియంత్రణ. ప్రభుత్వ నియంత్రణ విధానాలు అంటే ధరలను పెంచకుండా ఏమైనా చర్యలు తీసుకున్నట్లయితే వ్యతిరేకమైనటువంటి చర్యలు సంస్థల మార్కెట్లలో ఎక్కువ భాగాన్ని ఆక్రమించి ధరలను నియంత్రించే అవకాశాలను నిరుత్సాహపరుస్తూ ఉంటుంది. ధరల నియంత్రణ కింద ధరల నియంత్రణలో ఉన్నటువంటి వస్తువులు ధర టారిఫ్ కమిషన్ ఆఫ్ ఇండియా మరియు వ్యయాలు ధరల బ్యూరో నిర్ణయిస్తూ ఉంటుంది. ప్రత్యక్ష ధరల నియంత్రణతో పాటు ప్రభుత్వాలు పరోక్షంగా ఎక్సైజ్ డ్యూటీలు, పన్నులు, కనీస వేతనాలు, బోనస్లు వాటికి సంబంధించినటువంటి వివిధ కార్మిక చట్టాల ద్వారా కూడా ధరలని నిర్ణయించడం జరుగుతూ ఉంటుంది. ధర విషయంలో వివిధ గ్రూపులతో కుదుర్చుకునే ఒప్పందాలు కూడా ధరలని ప్రభావితం చేస్తూ ఉంటాయి. సామాజిక అంశాలు కూడా వస్తువుల యొక్క ధరలని నియంత్రణ చేయటంలో ప్రభావాన్ని కలిగి ఉంటాయి. సో ఈ విధంగా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది ప్రైస్ డిటర్మినేషన్, వస్తువు యొక్క ధరని నిర్ణయించడంలో వ్యయ ఆధారిత పద్ధతులు అనేవి కొన్ని ఉన్నాయి. అవేంటంటే ఉపాంత వ్యయ ధర నిర్ణయం. ఈ పద్ధతిలో ఒక వస్తువుకి నిర్ణయించబడే ధర దాని ఉపాంత వ్యయానికి సమానంగా ఉంటుంది. ఉపాంత ఆదాయాలు, ఉపాంత వ్యయాలు పరిగణలోనికి తీసుకొని ఈ పద్ధతిలో ధర నిర్ణయిస్తూ ఉంటారు. ఉపాంత వ్యయం ఏంటంటే అదనంగా ఒక యూనిట్ ఉత్పత్తి చేయడానికి అయ్యే అదనపు ఖర్చు. ఇది సాధారణంగా కొంత ఉత్పత్తి స్థాయి వరకు తగ్గి ఆ తర్వాత పెరుగుతుంది. ఏ ఉత్పత్తి పరిమాణము వద్ద అయితే ఉపాంత వ్యయము ఉపాంత ఆదాయంతో సమానంగా ఉంటుందో అక్కడ ఉత్పత్తి కార్యకలాపాలను నిలిపివేస్తారు. ఈ ధరని పరిగణలోనికి తీసుకుంటారు. అనేక రకాలైనటువంటి వస్తువులను ఉత్పత్తి చేసే సంస్థలకి ఈ ఉపాంత వ్యయ విధానం అనేది, ఉపాంత వ్యయం ఆధారంగా ధర నిర్ణయించడం అనేది అనువైనదిగా ఉంటుంది. అంతేకాకుండా ఇలాంటి సంస్థలు కొత్త వస్తువులను మార్కెట్లో ప్రవేశపెట్టేటప్పుడు దాన్ని చర వ్యయం ఆధారంగా ధర నిర్ణయించవచ్చు. పోటీ మార్కెట్ పరిస్థితుల్లో ధర ఎంతవరకు తగ్గించవచ్చు అనేది చర వ్యయం ఆధారంగా ధర నిర్ణయించే విధానం వలన మనం తెలుసుకోవచ్చు. ఇది ఉపాంత వ్యయ ధర నిర్ణయ విధానము. ఈ ఉపాంత ధర వ్యయ విధానం వలన
ప్రయోజనాలు ఏంటంటే ఇది చాలా ఈజియెస్ట్ మెథడ్, ధర నిర్ణయ పద్ధతికి తగినది, మారుతూ ఉండేటటువంటి మార్కెటింగ్ పరిస్థితులకు అనుగుణంగా వస్తువు ధర నిర్ణయించడానికి ఈ పద్ధతి చాలా ఈజీగా ఉంటుంది. అమ్మకందారులు వాళ్ళ పెట్టే పెట్టుబడికి తగిన ప్రతిఫలం పొందడానికి వీలుంటుంది. కొనుగోలుదారుడికి వస్తువు సరి అయినటువంటి సరసమైనటువంటి ధరకి లభిస్తూ ఉంటుంది. ఈ ధరల పద్ధతిలో పోటీ కనిష్టంగా ఉండడానికి సహాయపడుతూ ఉంటుంది. ఉపాంత వ్యయ ఆధారిత ధర, ఉపాంత వ్యయ ఆధారిత ధర. ఈ పద్ధతిలో వస్తువు నిర్ణయించే ధర దాని ఉపాంత వ్యయానికి సమానంగా ఉంటుంది. అలాంటప్పుడు మొత్తం ఉత్పత్తి అంతా అమ్ముడయ్యేటట్లుగా ధరని నిర్ణయించవలసి ఉంటుంది. అయితే బ్రేక్ ఈవెన్ ధర నిర్ణయము, బ్రేక్ ఈవెన్ ధర నిర్ణయం. ఈ ధర నిర్ణయ పద్ధతిలో బ్రేక్ ఈవెన్ ప్రైస్ని నిర్ణయిస్తారు. అంటే సంస్థల ఆదాయాలు అలాగే వ్యయాలు సమానంగా పొందే అమ్మకాల పరిమాణ స్థాయిని బ్రేక్ ఈవెన్ స్థాయి అంటారు. ఆ స్థాయిని కనుగొని సంస్థలకి లాభము లేదా నష్టము లేని అమ్మకాల పరిమాణాన్ని బ్రేక్ ఈవెన్ పరిమాణం అంటారు. ఈ పరిమాణాన్ని ఎలా చెప్తారంటే, ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్ దగ్గర సంస్థకి లాభాలు నష్టాలు లేని స్థితి. ఈ స్థితిని కనుగొని దాని ఆధారంగా ధర నిర్ణయం జరుగుతుంది. స్థిర వ్యయాలు కంట్రిబ్యూషన్ అంటే అమ్మకాలు మైనస్ చర వ్యయాలు. ఈ స్థాయి వరకు కూడా అమ్మగల వస్తువుల పరిమాణానికి సంబంధించిన వివిధ ధరలను నిర్ణయిస్తూ ఉంటారు. ఏ ధర వద్ద అయితే బ్రేక్ ఈవెన్ అమ్మకాల పరిమాణాన్ని లాభసాటి దశలోకి ప్రవేశిస్తుందో ఆ ధరనే ఆ పాయింట్ వద్ద, ఏ పాయింట్ దగ్గర అయితే లాభసాటి లాభాల్లోకి ప్రవేశిస్తూ ఉంటుందో ఆ ధరని నిర్ణయించటం జరుగుతుంది. ఈ విధానం వలన ప్రయోజనాలు ఏంటంటే, వివిధ ధరల ప్రభావాలు అమ్మకాలు లాభాలపై ఎలాగుంటాయో అంచనా వేయటానికి ఉపయోగపడుతుంది. ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో తగిన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ ధరల విధానం చాలా వరకు తోడ్పడుతుంది. వస్తువులకు గల డిమాండ్, దానికి అయ్యేటటువంటి వ్యయం, సమాచారం ఆధారంగా వస్తువుల యొక్క ధర నిర్ణయించడానికి ఈ పద్ధతి సహాయం చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఉండేటటువంటి వస్తు శ్రేణికి వేరే వస్తు శ్రేణిని కలపడానికి లేదా నష్టాల్లో ఉన్నటువంటి వస్తువులని మార్కెట్ నుంచి తొలగించడానికి ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఆధారంగా ఉండేటటువంటి ధర విధానం సహాయపడుతూ ఉంటుంది. ఈ విధానంలో ఉండేటటువంటి ముఖ్యమైన లోపాలు ఏమిటి అంటే, ఈ ధర నిర్ణయ విధానం స్వల్పకాలానికి మాత్రమే పనిచేస్తుంది. దీర్ఘకాలానికి ఈ విధానం అంత అనుకూలంగా ఉండదు. వస్తువు యొక్క ధర నిర్ణయించడంలో ప్రభావాన్ని చూపించే సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చేటటువంటి మార్పులు, స్థిర వ్యయాలు వంటి ఇతర కారణాలని ఈ సిద్ధాంతంలో పట్టించుకోలేదు. అంచేత బ్రేక్ ఈవెన్ ధర నిర్ణయ విధానం లోపాలు ప్రయోజనాలను బేరీజ్ వేసుకుంటే ప్రయోజనాలు బాగానే ఉన్నాయి. కొన్ని తరహా ప్రోడక్ట్స్కి మాత్రమే బ్రేక్ ఈవెన్ ధర నిర్ణయం జరుగుతూ ఉంటుంది. డిమాండ్ ఆధారంగా ధర నిర్ణయ విధానం అంటే, డిమాండ్ ఆధారంగా ధర విధానాలు నిర్ణయించడం అనేది ఒక పద్ధతి. ఇందులో వ్యయాలతో సంబంధం లేకుండా
లాభాలని ఆశించడం జరుగుద్ది. అయితే డిమాండ్ మీద ఆధారపడ్డ లాభాలు ఇందులో ఉంటాయి. ఈ విధానంలో 3 ధరల పద్ధతులు ఉన్నాయి. మీగడ ధరల పద్ధతి, నూతన మరియు ప్రత్యేక వస్తువులు, అలాగే 3వది ఆకర్షించే ధర లేదా తక్కువ ధర. అంతా మంచి జరుగుతున్నప్పుడు ఎక్కువ ధరలను నిర్ణయించి అధిక లాభాలు పొందడం ఈ పద్ధతి యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం. ఏదైనా నూతన వస్తువును ప్రవేశపెట్టినప్పుడు ఇది సాధ్యపడుతుంది. ఎప్పుడైతే నూతన వస్తువు అంటే ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ ప్రవేశపెట్టినప్పుడు మార్కెట్ లీడర్ అవుతాడు. మార్కెట్ లీడర్కే ప్రైస్ లీడర్షిప్ ఉంటుంది. ఎంత ధరకైనా సరే జనాలు కొనడానికి ముందుకు వస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో మేగడ ధర నిర్ణయ విధానం ఉపయోగపడుతూ ఉంటుంది. యురేకా ఫోర్బ్స్ కంపెనీ తన వ్యాక్యూమ్ క్లీనర్లను మార్కెట్లో ప్రవేశపెట్టినప్పుడు ఈ ధర విధానాన్ని అవలంబించడం జరిగింది. వినియోగదారుడి వస్తువుల్ని క్రొత్తదనం ఉండడం వలన అధిక ధరలైనా సరే ఇచ్చి కొనటం జరిగింది. బీపీఎల్ మరియు ఇతర కంపెనీలు మార్కెట్లోకి ప్రవేశించడం వలన ధరలు తగ్గాయి. ఈ వస్తువు ధనిక వర్గాల కోసం ఉద్దేశించబడిన వలన ఈ వస్తువు అమ్మకాలు ఏ విధంగానూ ప్రభావితం కాలేదు. మార్కెట్లో ఇతర వర్గాల మధ్య మరియు తక్కువ ఆదాయ వర్గాలను ఆకర్షించడానికి ధరలని తగ్గించడం జరుగుతుంది. ఈ పద్ధతి ద్వారా వస్తువుల మీద పెట్టినటువంటి పెట్టుబడి తేలికగా త్వరగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వస్తువు యొక్క జీవిత చక్ర స్థాయిల్లో బాగా ఎక్కువగా ప్రోత్సహించబడిన ప్రత్యేకమైనటువంటి వస్తువులకి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. నూతన వస్తువుని లేదా ప్రత్యేకమైన వస్తువు ఏ వస్తువు జీవిత చక్ర ప్రారంభ దశలో వస్తువు యొక్క నాణ్యత తక్కువ ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. వస్తువు పూర్తిగా పెరిగినట్లయితే పోటీ కొంత స్థాయి వరకు ఉంటుంది. ఈ సమయంలో ఖచ్చితంగా అమ్మకపు వ్యవహారం అమ్మకాల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. పోటీ పూర్తిగా ప్రారంభమై మార్కెట్ ధర పోటీ వలన తగ్గించే స్థితి రాని సమయంలో ఈ ధర విధానం ఎంతగానో ఉపయోగపడుతుంది. వినియోగదారులు వాళ్ళు చేసేటటువంటి చెల్లింపుల్ని పెద్దగా పట్టించుకోనట్లయితే ఇదే సమయంలో తగిన అనుభవం మరియు పబ్లిసిటీ సంపాదించి పెద్ద మార్కెట్లో తగిన ధరలను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆకర్షించే ధర లేదా తక్కువ ధరల విధానము మార్కెట్లో అన్ని సెగ్మెంట్లలో వస్తువుల్ని చేర్చడానికి తక్కువ ధర పద్ధతిని ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఈ పద్ధతి పైన పేర్కొన్న మేగడ పద్ధతి విధానానికి చాలా భిన్నంగా ఉంటుంది. ఈ ధరల విధానం నూతన వస్తువుల ధర నిర్ణయించేటప్పుడు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిస్థితుల్లో ఈ ఆకర్షించే లేదా తక్కువ ధరల పద్ధతి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. అమ్మకాల పరిమాణం ధరలని చాలా ఎక్కువగా స్పందించే స్థితి ప్రారంభ దశలో కూడా ఉన్నప్పుడు, ప్రారంభించిన వెంటనే వస్తువుల పోటీ ఎదుర్కోవలసి వచ్చినప్పుడు, రాబోయే లాభం కన్నా అమ్మకాల పరిమాణం పెరిగినప్పుడు, ఎక్కువ ప్రయోజనాలు ఏర్పడేటప్పుడు, ప్రజలు ఆ వస్తువులను తమ దైనందిన జీవితంలో వస్తువులుగా అంగీకరించేటప్పుడు ఈ తక్కువ ధర విధానాన్ని నిర్ణయిస్తూ ఉంటారు. ఒక జీవిత చక్రంలో ఏ దశలోనైనా ఈ ధరల విధానాన్ని ప్రవేశపెట్టగలిగినట్లయితే వస్తువు మొట్టమొదటిసారిగా ప్రారంభించిన సమయంలో దాని గురించి పరిశీలించవలసి ఉంటుంది. ఈ ధరల విధానం సంస్థలకు తగిన మార్కెట్ కవరేజీ కల్పించడమే కాకుండా కొంతకాలం పోటీకి దూరంగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ప్రారంభ దశలోనే బ్రేక్ ఈవెన్ పాయింట్కి ఎక్కువ అమ్మకాలు సమకూరుతూ ఉంటాయి. 4వది వినియోగదారులకి ఆమోదించే పద్ధతి. ఈ పద్ధతిలో అమ్మకందారులు వినియోగదారులు అంగీకరించి ధర నిర్ణయించడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తారు. అంటే వినియోగదారుడు గరిష్టంగా చెల్లించడానికి ఇష్టపడే ధరను
పేర్కొనబడినటువంటి పరిస్థితుల్లో విక్రయించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ పద్ధతి కొంచెం ఓల్డ్ కాన్సెప్ట్. ఇది అధునాతనమైనటువంటి పద్ధతి కాకపోయినప్పటికీ కూడా రీటైలర్కి ఎక్కువగా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ పద్ధతి దీర్ఘకాలంలో అనుసరించడానికి సరైన పద్ధతి కాదు. ఇది ఒక తప్పు ఒప్పుల అనే భావన ఈ విధానంలో ఉంది. ఈ ధరల విధానం డిమాండ్ ధరలను అనుసరించి ఏమాత్రం మారినట్లయితే ఏకస్వామ్య మరియు పరిమిత స్వామ్య పద్ధతులు ఉన్నప్పుడు అనుసరించవలసి ఉంది. ధర నిర్ణయం యొక్క ప్రభావము. టెండర్ ధర విధానము లేదా కొటేషన్ విధానం, చెల్లించగలిగే ధర లేదా వ్యత్యాస ధర, రివర్స్ ధర లేదా ప్రోత్సాహక ధర, మనస్తత్వ ధర గురించినటువంటి విధానం, ఇవన్నీ కూడా ధర నిర్ణయ విధానాల్లో ముఖ్యమైనటువంటి విధానాలు. నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్ చెప్పుకుందాం. బాగా చదవండి, పరీక్షల దగ్గర పడతా ఉన్నాయి, కష్టపడి